చెప్పండి. ఓకే మేడం. భవ్య ప్రెజెంట్ మేడం. లడ్డు ప్రెజెంట్ మేడం. శ్రీలక్ష్మి ప్రెజెంట్ మేడం. తులసి మే కమింగ్ మేడం. హూ ఆర్ యు? ఐ యామ్ తులసి మేడం. వాట్ అమ్మా? వాట్ ఈస్ దిస్? వాట్ ఈస్ దిస్ అమ్మా? దీనికి ఏం తక్కువ లేదు కానీ ఫస్ట్ అటెండెన్స్ చెప్పండి. ఓకే మేడం. ఓకే మేడం. అస్మా మేడం. సిక్క. నిజం సిక్క నిద్ర సిక్క. నిజమైన సిక్కే మేడం. ఎవరిని అడిగిందంట అమ్మాయి? ఎవరు పర్మిషన్ తీసుకుంది? ఏమో తెలియదు మేడం. ఫస్ట్ నన్ను అడగ వచ్చి కలవమనండి. ఓకే మేడం. శివ లేట్ అవుతుందా? జస్ట్ లైట్ తీసుకోవే. ఏంటమ్మా మీరు లేట్? ప్రిన్సిపల్ మేడంకి కంప్లైంట్ ఇవ్వాలా? చెప్పండి. వద్దు మేడం. మేడం మేడం ప్లీజ్ మేడం. వద్దు మేడం. ఎవ్రీ ఈజ్ ఏ వన్ ఛాన్స్ మేడం. ఈ డైలాగ్ తప్ప నీ ఏ డైలాగ్ చెప్పా చెప్పు. ఒక్క డైలాగే నేర్చుకుందాం మేడం మేము. సర్లే వెళ్ళి నిల్చోండి. ఓకే మేడం. చూసారా, ఈ లేట్ కమర్స్ కి ఎన్ని చెప్పినా దున్నపోతు మీద వాన పడినట్టే ఎప్పటికప్పుడు దులిపేసుకోవడమే. ఇప్పుడు ఇలా ఉంటే మరి స్టడీ అవర్స్ స్టార్ట్ అయిన తర్వాత ఇంకెలా ఉంటుందో. మరి ఇంకెందుకు లేట్ చూసేయండి మా అల్లరి. చూసారా, ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే. మరి ప్రిన్సిపల్ క్లాస్ కి వస్తే ఎలా ఉంటుందో. ఒక్కొక్కరు ఈ సీన్ లో మహానటులకు యాక్టింగ్ చేస్తారు. మరి మహానటులను చూసేయండి. ఏంటమ్మా ఏంటి గొడవ? భవ్య లేచి నిల్చో. నేను మాట్లాడకపోయినా మాట్లాడాను అనుకున్నారు కదా మేడం. నుంచుకుపోయినా నుంచున్నాను అనుకోలేరా? ఏంటి వెటకారాలా? కాదు మేడం, ఉప్పు కారం. ఎక్కువ మాట్లాడాలంటే గోడకేసి గుద్దేస్తా చెప్తున్నా. ఓకే సార్. లీనియన్స్ ఇస్తున్నాను కానీ ఎక్కువ చేస్తున్నారా? కాదు సార్. సార్ నేను వెళ్తున్నా, చదువుకోండి. ఓకే మేడం. ఏ ప్రిన్సిపల్ మేడం వస్తుంది, మనము చదివినట్టు నటివ్వండి మే ఒకసారి. అరే మేడం వెళ్ళిపోయారేమో చూడండి రా. వెళ్ళిపోయింది అమ్మాయ్యా. చూసారు కదా వీళ్ళ కవరింగ్ ఎలా ఉందంటే అసలు అది ప్లాస్టిక్ కవరా పాలిథీన్ కవరా అన్నట్టే ఉందండి. నిద్ర వస్తుంది నాకు. కళ్ళు తిరిగినట్టు నటించవే. సరేనే. ఎవరమ్మా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయిందంట? ఏంటమ్మా ఏంటి గొడవ? ఎవరికి కళ్ళు తిరిగి పడిపోయింది? శివ మేడం. నిజంగానే కళ్ళు తిరిగినాయా? ఎక్కడుంది అమ్మాయి అసలు? మెస్లో ఉంది మేడం. ఉండండి చూసొస్తాను. ఏంటమ్మా ఇక్కడున్నావు నువ్వు? ఐఎమ్ సిక్ మేడం. నిజంగానే సిక్కా? అవును మేడం. ఫస్ట్ క్లాస్కి నడు. ఓకే మేడం. ఎప్పుడు ఇంత ఈ మేడమ్స్ బాగలేదన్నా తెచ్చి క్లాస్లో కూర్చోబెడతారు. ఏంటమ్మా మీరు నిజంగానేనా లేదంటే నటిస్తున్నారా? నిజంగానే మేడం. మీ వల్ల బాగలేకపోయిన వాళ్ళని కూడా డిస్టర్బ్ అవుతుంది తెలుసా? కూర్చో. కాంట్ బట్ పొజిషన్ లో మాత్రమే మీరు నన్ను పర్మిషన్ అడగాలి తెలుసా? క్లియరా? క్లియర్ మేడం. డౌట్స్? నో మేడం. ఇక్కడ ఈ విషయం ఎలా ఉంది అంటే నిద్ర కోసం చేసే మా వాళ్ళ తంటాలు చూడండి. ఒక్కొక్కరు యాక్ట్రెస్ కి మించి తగ్గిపోరండి. వీళ్ళ సిగ్నల్స్ చూస్తే హాస్పిటల్స్ లో కాసుల వర్షాలు కురుస్తాయి. చూసేద్దామా వీళ్ళు నిద్ర కోసం చేసిన తంటాలు? ఇంటర్వెల్ లో సమోసా కోసం చేసే కష్టాలేంటో చూద్దామా? ఈరోజు క్యాంటీన్ అంటే రాగానే ఫస్ట్ వెళ్ళి సమోసా కొనుక్కోవాలి. సమోసా విత్ సాస్ సూపర్ ఉంటుంది. ఏంటమ్మా ఏంటి గొడవ? ఏం లేదు మేడం. ఏం చేస్తున్నారు మీరు? మీరు మ్యాథ్స్ పీరియడ్ లో మ్యాథ్స్ తప్ప మొత్తం చేస్తారు తెలుసా? ఎన్ని కాంట్రాస్ ఎన్ని సమ్స్ అప్పు దాన్ని చూస్తుంటేనే తగ్గుతుంది. నువ్వు ఈ డైలాగ్ నేర్చుకునే బదులు సమ్ము నేర్చుకుంటే ఈ పాటికి అయిపోయేది కూడా. ఓకే మేడం. సరే చేస్తూ ఉండండి, వస్తాను. ఓకే మేడం. వెన్స్డే వస్తే చికెన్ కష్టాలు ఏంటో చూద్దామా? హే చికెన్ స్మెల్ వస్తుంది. అవునే ఈరోజు వెన్స్డేనే చికెన్. బుధవారం సాయంకాలం కలిసి వచ్చిందిరా. అదృష్టం మనది తడుతూ ఉందిరో. నిన్న మన కలలే బ్లాక్ అండ్ వైట్ నేడు
ఈరోజు చికెన్ రేపటికి పోస్ట్ పోన్ చేశారు. చేతులు చికెన్ పోయేనే అయ్యయ్యో చికెట్లు ఖాళీ ఆయనే. సండే వస్తే మూవీ కోసం చేసే తంటాలు ఏంటో చూద్దామా మరి? ఈరోజు సండేనే మూవీ చూద్దామే. ఓకేనే. అరే మేడం అడగండి. సరే అడుగుదాం. ఏంటి గొడవ? రేపు సండే కదా మేడం, అయితే సినిమా పెడతారని. ఆహా, ఇంకేం లేవా కోరికలు? లేదు మేడం. ఫ్రెషర్స్ పార్టీ ఉంది తెలుసు కదా, తెలుసు మేడం. అందుకే సండే 6 to 10 క్లాసెస్ ఉన్నాయి. అయ్యో సినిమా పెట్టొచ్చు కదా మేడం, కాసేపు రిలాక్స్ అవుతాం. లేదమ్మా, ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, చదువుకోవాలి కదా. ఓకే మేడం.